హలో మిత్రాన్స్, వెల్కమ్ టు డే 12 ఛాలెంజ్ ఆఫ్ ఎస్క్యూఎల్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అర్జెంటుగా వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. ఛానల్ నేమ్ గుర్తుందిగా, దీక్షిత టెక్ టాక్స్. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే నార్మలైజేషన్, యాసిడ్ ప్రాపర్టీస్ అండ్ ఆల్సో ఫిల్టరింగ్ డేటా. ఈ మూడిటి గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్లీ నార్మలైజేషన్ అంటే ఏంటో చూసేద్దాం భయ్య. నార్మలైజేషన్ అంటే ఏంటంటే it is a process of organizing a database to reduce redundancy, removing duplicates data and improve data integrity. ఇప్పుడు ఒక టేబుల్ని నువ్వు డివైడ్ చేస్తుంది అనమాట. స్మాలర్ టేబుల్స్ కింద డివైడ్ చేసి అందులో ఉన్న డూప్లికేట్ డేటాని ఎలిమినేట్ చేసేస్తుంది. ఎందుకంటే రిడెండెన్సీని తగ్గించడానికి అండ్ ఆల్సో డేటా ఇంటిగ్రిటీని పెంచడానికి అనమాట. దీంట్లోనే మనకి టైప్స్ ఉంటాయి. ఏంటంటే 1NF, 2NF, 3NF, BCNF. అసలు ఈ టైప్స్ అంటే ఏంటో చూసేద్దాం. ఫస్ట్లీ 1NF అంటే ఏంటంటే ఇందులో ఏంటంటే నీకు నో మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ కాలం. ఒక కాలంలో నీకు 2 వాల్యూస్ అనేవి ఉండకూడదు. సో 1NFకి ఇది ఒక స్టేట్మెంట్ అనమాట. నెక్స్ట్ 2NFలో ఏం చేస్తామంటే కాలమ్స్ మస్ట్ డిపెండ్ ఆన్ ద హోల్ ప్రైమరీ కీ. కాలమ్స్ అనేవి ప్రైమరీ కీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 3NF ఏం చేస్తుంది అంటే రిమూవ్స్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్. అంటే ఏంటంటే నాన్ కీ కాలమ్ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ అదర్ నాన్ కీ కాలమ్స్. అంటే ఏంటంటే ఒక నాన్ కీ కాలం అనేది ఇంకొక నాన్ కీ కాలంతో డిపెండ్ ఉండకూడదు అనమాట. దీన్నే మనం డెఫినేషన్ కింద రిమూవ్స్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి BCNF అంటే ఏంటంటే బాయ్స్ కోడ్ నార్మల్ ఫామ్. BCNFకి ఫుల్ ఫామ్ బాయ్స్ కోడ్ నార్మల్ ఫామ్. ఇది ఏం చేస్తుంది అంటే నీకు 3NF ఎన్ష్యూరింగ్ ఎవ్రీ డిటర్మినెంట్ ఈజ్ ఏ క్యాండిడేట్ కి. అంటే ప్రతిదీ నీకు క్యాండిడేట్ కే అయ్యి ఉండాలన్నమాట. ఇది మనకి బాయ్స్ కోడ్ నార్మల్ ఫామ్ కి మీనింగ్. నెక్స్ట్ వచ్చేసి యాసిడ్ ప్రాపర్టీస్. అసలు యాసిడ్ ప్రాపర్టీస్ అంటే ఏంటో చూద్దాం. ఇందులో మనకి యాసిడ్ ప్రాపర్టీస్ కి ఏ అంటే అటామిసిటీ, సి అంటే కన్సిస్టెన్సీ, ఐ అంటే ఐసోలేషన్ అండ్ ఆల్సో డి అంటే డ్యూరబిలిటీ. అసలు యాసిడ్ ప్రాపర్టీస్ అంటే ఏంటో చూద్దాం. It ensures that database transactions are reliable, consistent and secure. ఇది మనకి ఏం చేస్తుంది అంటే డేటాబేస్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ అనేవి రిలయబుల్గా అండ్ ఆల్సో కన్సిస్టెంట్గా అండ్ సెక్యూరిటీగా ఉండేలా చూస్తుంది అనమాట. ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి డేటాబేస్లో ఉన్నవి. దాంట్లోనే మన అటామిసిటీని ఏ అంటే అటామిసిటీ, సి అంటే కన్సిస్టెన్సీ, ఐ అంటే ఐసోలేషన్, డి అంటే డ్యూరబిలిటీ అని అంటాం. ఫస్ట్లీ అటామిసిటీ అంటే ఏంటో చూద్దాం. ఆల్ ఆర్ నథింగ్ అని. A transaction must be fully completed or fully rolled if an error occurs. నీకు ఒక ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోవాలి ఆర్ ఫుల్లీ రోల్ బ్యాక్ అనేవి అవ్వాలన్నమాట. రోల్ బ్యాక్ అంటే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. రోల్ బ్యాక్ అనేది తెలియకపోతే ఒకసారి ప్రీవియస్ వీడియోస్లో చూసేయండి. ఇఫ్ ఎన్ ఎర్రర్ అనేది అక్కర్ అయినప్పుడు నీకు ఫుల్లీ రోల్ బ్యాక్ అయినా అవ్వాలన్నమాట. దానికే ఎగ్జాంపుల్ ఏం చేసాం, ఇక్కడ యూ ట్రాన్స్ఫర్ 1000 ఫ్రమ్ అకౌంట్ ఏ టు అకౌంట్ బి. అంటే నువ్వు అకౌంట్ ఏ నుండి అకౌంట్ బికి 1000 రూపీస్ అనేవి ట్రాన్స్ఫర్ చేసావు. ఇఫ్ స్టెప్ 1 డెబిటింగ్ ఏ సక్సెస్డ్. స్టెప్ 1లో ఏం చేస్తామంటే అకౌంట్ ఏకి డెబిట్ అనేది సక్సెస్ అయిపోయింది. స్టెప్ 2లో క్రెడిటింగ్ బి. అంటే నువ్వు అకౌంట్ ఏ నుండి బికి పంపించావు, బట్ బికి ఇంకా మనీ రాలేదు. స్టెప్ 2లో బికి ఇంకా మనీ రాలేదంటే క్రెడిటింగ్ బి ఫెయిల్స్. ద ఎంటైర్ ట్రాన్సాక్షన్ ఈజ్ రోల్ బ్యాక్. అప్పుడు నీకు ఏం చేస్తుంది అంటే ఆ కంప్లీట్ ట్రాన్సాక్షన్ అనేది నీకు రోల్ బ్యాక్ అవుతుంది అనమాట. ఎప్పుడు నీ ప్రాసెస్ అనేది ఎర్రర్ ఆర్ సమ్ ప్రాబ్లం అనేది అక్కర్ అయినప్పుడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే వ్యాలిడ్ డేటా ఓన్లీ. ఈ ట్రాన్సాక్షన్ మస్ట్ మెయింటైన్ డేటాబేస్ రూల్స్ అండ్ ఇంటిగ్రిటీ. నువ్వు తీసుకున్న ట్రాన్సాక్షన్ అనేది డేటాబేస్ యొక్క రూల్స్ని అండ్ ఆల్సో ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయాలన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే ఇఫ్ యూ విత్డ్రా మనీ యువర్ అకౌంట్ బ్యాలెన్స్ షుడ్ నెవర్ గో నెగిటివ్ అన్లెస్ ద బ్యాంక్ అలౌస్ ఓవర్ డ్రాఫ్ట్స్. ఇప్పుడు నువ్వు మనీ అనేది విత్డ్రా చేస్తున్నావు, అప్పుడు నీకు అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ అనేవి నెగిటివ్లో ఉండకూడదు అనమాట నువ్వు విత్డ్రా చేసినప్పుడు. సో ఇక్కడ ఏంటి కన్సిస్టెన్సీ అంటే డేటాబేస్ యొక్క రూల్స్ని ఇంటిగ్రిటీని మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. దానికే ఎగ్జాంపుల్ ఈ విత్డ్రా మనీ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఐసోలేషన్ అంటే ఏంటంటే నో ఇంటర్ఫరెన్స్. అంటే మల్టిపుల్ ట్రాన్సాక్షన్ మస్ట్ నాట్ ఎఫెక్ట్ ఈచ్ అదర్స్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ ఏంటంటే నువ్వు మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తావు. ఆ మల్టిపుల్ ట్రాన్సాక్షన్లో ఒక ట్రాన్సాక్షన్ అనేది ఇంకొక ట్రాన్సాక్షన్తో
నీకు ఎఫెక్ట్ అవ్వదు అనమాట. ఇప్పుడు నువ్వు ఒక 5 6 ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తావు. సో ఒక ట్రాన్సాక్షన్ ఇంకొక ట్రాన్సాక్షన్ వల్ల ఎఫెక్ట్ అనేది అవ్వదు. ఎగ్జాంపుల్ చూస్తే 2 people బుకింగ్ ద లాస్ట్ సీట్ ఇన్ ఏ ఫ్లైట్ ఎట్ ద సేమ్ టైం. ఇద్దరు 2 people అనేవాళ్ళు ఒకే సీట్ ఫ్లైట్ లో ఒకే టైంలో బుక్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తాం, ద డేటాబేస్ ఇన్షూర్స్ ఓన్లీ వన్ గెట్స్ ద సీట్ వైల్ ద అదర్ సీట్ అన్అవైలబుల్. ఇక్కడ ఏంటంటే ఇద్దరు ఒకే సీట్ బుక్ చేద్దాం అనుకుంటున్నారు, అది ఒకే టైంలో. అప్పుడు డేటాబేస్ అనేది ఏం చేస్తుందంటే ఒకరికి మాత్రమే సీట్ అనేది బుక్ చేసి ఇంకొక పర్సన్ కి సీట్ అనేది అన్అవైలబుల్ అని చెప్పి, ఆ పర్టికులర్ సీట్ అనేది అన్అవైలబుల్ అని చెప్పి అక్కడ మనకి చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి డ్యూరబిలిటీ. డ్యూరబిలిటీ అంటే పర్మనెంట్ చేంజెస్. దీని డెఫినేషన్ ఏంటంటే వన్స్ ఎ ట్రాన్సాక్షన్ ఈస్ కమిటెడ్ ఇట్ మస్ట్ బి సేవ్డ్ పర్మనెంట్లీ ఈవెన్ ఇఫ్ ద సిస్టమ్ క్రాషెస్. నీకు సిస్టమ్ అనేది క్రాష్ అయిపోయింది భయ్య, అప్పుడు నువ్వేం చేస్తావని నీ ట్రాన్సాక్షన్స్ అనేవి పర్మనెంట్ గా సేవ్ అయిపోతుంది. అంటే నీ డేటా అనేది పర్మనెంట్ గా సేవ్ అయిపోతుంది. ఒకవేళ నీ సిస్టమ్ అనేది ప్రాబ్లం వచ్చినా క్రాష్ అయినా సరే దాన్ని మనం డ్యూరబిలిటీ అని అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆఫ్టర్ ఏ సక్సెస్ఫుల్ మనీ ట్రాన్స్ఫర్ ఈవెన్ ఇఫ్ ద బ్యాంక్ సర్వర్ క్రాషెస్ ద ట్రాన్సాక్షన్ రిమైన్స్ రికార్డెడ్. ఇప్పుడు నువ్వు మనీ అనేది ఒకరికి ట్రాన్స్ఫర్ చేసావు, సపోజ్ నీకు బ్యాంక్ అనేది సర్వర్ క్రాష్ అయిపోయింది, అప్పుడు నీకు ఏంటి, నీ ట్రాన్సాక్షన్స్ అనేవి రికార్డ్ అయిపోతాయి అనమాట వాళ్ళ యొక్క డేటాలో. అదే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ద మెయిన్ థింగ్ ఏంటంటే యాసిడ్ ప్రాపర్టీస్ అనేవి దేనికి యూస్ చేస్తాం అంటే అడ్వాంటేజెస్. డేటాని లాస్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది అండ్ ఆల్సో కరప్షన్ కి అండ్ ఇన్కన్సిస్టెన్సీగా ఉండకుండా కన్సిస్టెన్సీ వేలో ఉండడానికి మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట. డెఫినేషన్స్ పర్టికులర్ గా చదివితే యాసిడ్ ప్రాపర్టీస్ ప్రివెంట్ డేటా లాస్, కరప్షన్ అండ్ ఇన్కన్సిస్టెన్సీ మేకింగ్ డేటాబేస్ రిలయబుల్. డేటాబేస్ అనేది రిలయబుల్ గా ఉంచుద్ది అండ్ ఆల్సో ఇది డేటా లాస్ కి, కరప్షన్ ని, ఇన్కన్సిస్టెన్సీని ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఇది ఖచ్చితంగా మనం అడ్వాంటేజ్ కింద, ఎవరైనా సపోజ్ నీకు ఇంటర్వ్యూర్ అనేవాడు అడిగాడు అనుకో యాసిడ్ ప్రాపర్టీస్ వాడడం వల్ల నీకు అడ్వాంటేజ్ అనేది ఏంటి అంటే మీరు ఇది చెప్పండి. ఇది నేను అందుకే నోట్ పాయింట్ లో పెట్టాను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫిల్టరింగ్ డేటా. ఫిల్టరింగ్ డేటాలో ఫస్ట్లీ మనకి వేర్ అనేది యూస్ చేస్తాం. వేర్ అంటే ఏంటి, నీకు కండిషన్స్ కి యూస్ చేస్తాం అని చెప్పి మనం అనుకున్నాం. బై యూజింగ్ ద వేర్ ఫిల్టర్స్ విత్ ఎ క్వెరీ ఇట్ అలౌస్ us టు రిటర్న్ రిజల్ట్స్ దట్ మ్యాచెస్ దట్ కండిషన్. అంటే నువ్వు ఒక కండిషన్ రాస్తావు, ఆ కండిషన్ మ్యాచ్ అయినప్పుడు నీకు వచ్చే అవుట్పుట్టే మనకి ఇక్కడ వేర్ కండిషన్ అనమాట. దీంట్లో మనం ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అనే ఆపరేటర్స్ ని యూస్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఇది Airbnb లిజనింగ్స్ అనేది ఒక టేబుల్. స్టార్ అంటే ఏంటి, నీ టేబుల్లో ఉన్న వాల్యూస్ అన్నిటినీ నువ్వు రిట్రీవ్ అంటే మ్యానిపులేట్ చేస్తున్నావు అనమాట. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ Airbnb _లిజనింగ్స్ వేర్ ప్రైస్ లెస్ దాన్ 300 అంటే ఏంటి, నువ్వు Airbnb లిజనింగ్స్ అనే టేబుల్లో ప్రైస్ అనేది నీకు లెస్ దాన్ 300 ఉన్న డేటాని నువ్వు తీసుకోవాలనుకుంటున్నావు. ఆ టేబుల్లో ఉన్న ప్రైస్ లో లెస్ దాన్ 300 అంటే నువ్వు ఒక పర్టికులర్ కండిషన్ అనేది నువ్వు ఇక్కడ మెన్షన్ చేసావు. మనం దాన్ని బట్టి మనం డేటా అనేది ఫిల్టర్ చేస్తాం అనమాట. దానికి నువ్వు వేర్ కండిషన్ అనేది యూస్ చేస్తావు. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఆపరేటర్ అనేది దేనికి యూస్ అవుతుందో చూద్దాం. ద అండ్ ఆపరేటర్ డిస్ప్లేస్ ఎ రికార్డ్ ఇఫ్ ఆల్ ద కండిషన్స్ ఆర్ ట్రూ. నువ్వు పెట్టే కండిషన్స్ అనేవి ట్రూ అయిందనుకో అప్పుడు నీకు అండ్ ఆపరేటర్ అనేది యూస్ చేస్తాం. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ Airbnb లిజనింగ్స్. నువ్వు నేమ్ అనేది సెలెక్ట్ చేసావు, ఎందులో నుండి, Airbnb లిజనింగ్స్ అనే టేబుల్ నుండి నేమ్ అనే కాలమ్ ని తీసుకున్నావు. వేర్ ప్రైస్ లెస్ దాన్ 300 అండ్ నైబర్హుడ్ గ్రూప్ ఈక్వల్స్ టు బ్రూక్ LYN అంట. అంటే ఇక్కడ నువ్వు ఒక కండిషన్ రాసావు, ఏంటి, ప్రైస్ అనేది లెస్ దాన్ 300 అయి ఉండాలి అండ్ నైబర్హుడ్ గ్రూప్ ఈక్వల్స్ టు బ్రూక్ LYN. అంటే నీకు నైబర్హుడ్ అనే కాలం కూడా బ్రూక్ LYN తో మ్యాచ్ అయి ఉండాలి. ఇక్కడ నీకు అండ్ అనేది ఎందుకు వాడో, నీకు రెండు కండిషన్స్ ట్రూ అవ్వాలన్నమాట, అప్పుడే నీకు అవుట్పుట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్లో ఏంటంటే ఎయిదర్ 2 కండిషన్స్ లో ఒక కండిషన్ అయినా నీకు ట్రూ అయితే చాలు. ఇక్కడ చూడండి, we can combine 2 or more conditions into a single query by using the OR command. It differs from and it sense that only one of the conditions must be met for a results to be returned. అంటే నీకు ఎయిదర్ కండిషన్స్ లో ఒకటి ట్రూ అయితే చాలు. నెక్స్ట్ వచ్చేసి బిట్వీన్ లో ఏం చేస్తామంటే we can specify a range using the between filter. For example, creating a price range for listenings as follows. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే
సెలెక్ట్ నేమ్ ప్రైజ్, రెండు కాలమ్స్ తీసుకున్నాం. ఒకటి ఏంటి నేమ్, ఇంకొకటి వచ్చేసి ప్రైజ్. ఫ్రమ్ ఏ టేబుల్ నుండి, ఎయిర్బిఎన్బి అనే టేబుల్ నుండి. వేర్ ప్రైస్ బిట్వీన్ 200 and 400. ఇక్కడ ఒక కండిషన్ రాసావు, ఏంటి నీకు ప్రైస్ అనేది 200కి 400కి మధ్యలోనే ఉండాలి అని చెప్పి కండిషన్ రాసావు. ఆ మధ్యలోనే ఉండడానికి నువ్వు ఇక్కడ ఏం యూస్ చేసావు, బిట్వీన్ అనేది యూస్ చేసావు. ఈ బిట్వీన్ అనేది యూస్ చేయడం వల్ల నీకు 200 and 400 ఉన్న మధ్యలో ఉన్న డేటాని మనం ఇక్కడ ఫిల్టర్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లైక్ అనేది దేనికి యూజ్ అవుతుందో చూద్దాం. Like is a logical operator in SQL that allows you to match on similar values rather than exact ones. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే సెలెక్ట్ నేమ్ అనే కాలమ్ ని తీసుకున్నాం. ఫ్రమ్ ఎయిర్బిఎన్బి అనే టేబుల్ ని తీసుకున్నాం. వేర్ నేమ్ లైక్ కంట్రీ అని తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే లాజికల్ ఆపరేటర్ అనమాట. ఇక్కడ నీకు పర్సెంటేజ్ సింబల్ తీసుకుంది, పర్సెంటేజ్ కంట్రీ అండ్ ఆల్సో మళ్ళీ పర్సెంటేజ్ అని తీసుకుందాం. నీకు ఇక్కడ దేనికి యూజ్ అవుతుంది అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వక్కర్లేదు అనమాట. నీకు సిమిలర్ వాల్యూస్ ఉన్నా సరే మనం అది మ్యాచ్ చేసుకుంటాం రాదర్ దాన్ ఎగ్జాక్ట్ వన్స్. నీకు ఎగ్జాక్ట్ వన్స్ కాకుండా నీకు ఏదైతే సిమిలర్ వాల్యూస్ ఉన్నాయో దాన్ని మనం మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట లైక్ లో. అదర్ ఆపరేటర్స్ ఫర్ లైక్ లోనే ఇంకా కొన్ని ఉన్నాయి. ఇక్కడ చూడండి, పర్సెంటేజ్ ఎక్స్ అంటే ఏంటంటే విల్ సెలెక్ట్ ఆల్ వాల్యూస్ దట్ బిగిన్ విత్ ఎక్స్ తో ఏదైతే స్టార్ట్ అయ్యిందో ఆ వాల్యూస్ అన్నిటిని మనం సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ పర్సెంటేజ్ ఎక్స్ పర్సెంటేజ్ విల్ సెలెక్ట్ ఆల్ వాల్యూస్ దట్ ఇంక్లూడ్ ఎక్స్. ఎక్స్ అనేది ఎక్కడుందో ఆ డేటా యొక్క మొత్తాన్ని మనం తీసుకుంటాం వాల్యూస్ ని. నెక్స్ట్ ఎక్స్ పర్సెంటేజ్ అంటే విల్ సెలెక్ట్ ఆల్ వాల్యూస్ దట్ ఎండ్ విత్ ఎండ్, అంటే విత్ ఎక్స్ అంటే ఏంటంటే నీకు ఎక్స్ తో ఏదైతే ఎండ్ అయిందో అది మనం తీసుకుంటాం ఆ వాల్యూస్ ని. ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే జిరాక్స్ అని తీసుకుందాం. నీకు లాస్ట్ లో ఎక్స్ తో ఎండ్ అయింది, సో అప్పుడు నువ్వు ఆ వాల్యూస్ ని తీసుకుంటావు అనమాట, జిరాక్స్ అనే డేటాని తీసుకుంటావు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ మాడ్యులో వై. ఇదేంటంటే విల్ సెలెక్ట్ ఆల్ వాల్యూస్ దట్ బిగిన్ విత్ ఎక్స్ అండ్ ఎండ్ విత్ వై. అంటే ఎక్స్ అనే దాంతో బిగిన్ అయ్యి వై అనే దాంతో ఎండ్ అయ్యే వాల్యూస్ నువ్వు తీసుకుంటావు ఇక్కడ ఎక్స్ మాడ్యులో వై అంటే. నెక్స్ట్ వచ్చేసి అండర్ స్కోర్ ఎక్స్ మాడ్యులో అంటే దీని మీనింగ్ ఏంటంటే విల్ సెలెక్ట్ ఆల్ వాల్యూస్ హ్యావ్ ఎక్స్ యాజ్ ద సెకండ్ క్యారెక్టర్. నువ్వు ఒక వాల్యూ తీసుకున్నావు, ఆ క్యారెక్టర్ లో నీకు ఎక్స్ అనేది ఎక్కడైతే సెకండ్ క్యారెక్టర్ ఉందో ఆ వాల్యూస్ ఉన్న డేటాను నువ్వు ఇక్కడ ఫిల్టర్ చేస్తావు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ మాడ్యుల్ అని దేనికి యూజ్ చేస్తాం, విల్ సెలెక్ట్ ఆల్ వాల్యూస్ దట్ బిగిన్ విత్ ఎండ్స్ ఎక్స్ అండ్ ఆర్ అట్లీస్ట్ 2 characters లాంగ్. యూ కెన్ యాడ్ అడిషనల్ క్యారెక్టర్స్ టు ఎక్స్టెండ్ ద లెంత్ రిక్వైర్మెంట్. అంటే నువ్వు ఎక్స్ అనే దాంతో బిగిన్ అయ్యి అట్లీస్ట్ 2 characters లాంగ్ అండ్ నీకు 2 characters అనేవి లాంగ్ ఉండాలన్నమాట, ఎక్స్ మాడ్యులోకి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇన్ అంటే ఏంటంటే బై యూజింగ్ ద ఇన్ కమాండ్ వీ కెన్ స్పెసిఫై మల్టిపుల్ వాల్యూస్ యూ వాంట్ టు సెలెక్ట్ ఫ్రమ్ విత్ ద వేర్ కమాండ్ యూజ్ చేసుకుని మనం మల్టిపుల్ వాల్యూస్ ని స్పెసిఫై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే సెలెక్ట్ నేమ్, నైబర్హుడ్, ప్రైజ్. ఇక్కడ 3 కాలమ్స్ తీసుకున్నాం, ఏంటి నేమ్ ని, నైబర్హుడ్ ని, ప్రైజ్ ని. ఫ్రమ్ ఎయిర్బిఎన్బి అనే టేబుల్ నుండి. వేర్ ఇక్కడ నువ్వు ఒక కండిషన్ రాస్తున్నావు వేర్ కమాండ్ యూజ్ చేసి. నైబర్హుడ్ గ్రూప్ ఇన్ అని తీసుకుని బ్రూక్ ఎల్వైఎన్ అండ్ మన్హటన్ అని తీసుకుందాం. సో ఇక్కడ నీకు ఏంటంటే నువ్వు ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ అనేది స్పెసిఫై చేస్తున్నావు అనమాట ఇన్ వాడి. నైబర్హుడ్ గ్రూప్ ఇన్ బ్రూక్ ఎల్వైఎన్ అండ్ మహతన్ అని చెప్పి ఇక్కడ నువ్వు బ్రూక్ ఎల్వైఎన్ అండ్ మహతన్ అని తీసుకున్నావు అంటే నువ్వు ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ అనేవి తీసుకున్నావు అనమాట. దానికే మనం ఇన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఈజ్ నల్ అండ్ ఈజ్ నాట్ నల్. ఈజ్ నల్ అంటే ఏంటంటే నీకు ఒక రో మొత్తం నల్ వాల్యూ ఉంటే మనం దాన్ని ఈజ్ నల్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఈజ్ నాట్ నల్ అంటే ఏంటంటే దీనికి నల్ వాల్యూకి ఆపోజిట్ అనమాట. ఏంటంటే నీకు నల్ వాల్యూస్ అనేవి ఉండకూడదు, అంటే నీకు రోలో ఉన్న వాల్యూస్ అనేవి ఎంటీగా మాత్రం ఉండకూడదు. నల్లలో వచ్చేసి ఏంటి, రోలో ఉన్న వాల్యూస్ అనేవి నీకు ఎంటీగా ఉంటాయి అనమాట. నల్కి ఆపోజిట్ నాట్ నల్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, సెలెక్ట్ నేమ్ అనే కాలమ్ తీసుకున్నాం ఫ్రమ్ ఎయిర్బిఎన్బి అనే టేబుల్ నుండి. వేర్ రివ్యూస్ పర్ మంత్ ఈజ్ నల్. అంటే ఇక్కడ నీకు రివ్యూస్ పర్ మంత్ అనే కాలమ్ అనేది నీకు నల్, అంటే రో మొత్తం ఆ డేటా యొక్క రో మొత్తం నీకు నల్ వాల్యూస్ తో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈజ్ నాట్ నల్. ఇక్కడ సేమ్ సెలెక్ట్ నేమ్ తీసుకుందాం ఫ్రమ్ ఎయిర్బిఎన్బి అని తీసుకుందాం. వేర్ రివ్యూస్ పర్ మంత్ ఈజ్ నాట్ నల్. ఇక్కడ ఏంటి, రివ్యూస్ పర్ మంత్ అనే కాలమ్ అనేది నీకు ఖచ్చితంగా ఏదో ఒక వాల్యూ అనేది ఇన్సర్ట్ అయి ఉండాలి, నీకు నల్ వాల్యూ మాత్రం ఉండకూడదు అని ఇక్కడ ఎగ్జాంపుల్